సమస్యల పరిష్కారం కోసం రేషన్ డీలర్లు కదం తొక్కారు. చలో నిర్మల కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సభకు ఆదిలాబాద్ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని పలు మండలాల రేషన్ డీలర్లు బయలుదేరి వెళ్లారు. రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే సభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పలు తీర్మానాలు చేసి రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింతగా ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. అనేక సంవత్సరాల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ డీలర్లు నిరుపేద ప్రజలకు సేవలు అందిస్తున్నాము. ప్రభుత్వము చాలా తక్కువ కమిషన్తో మాతో సేవలు తీసుకుంటుంది. అనేక సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కేసీఆర్ గారు మాకు ఉద్యోగ భద్రత ఇస్తా అన్నారు. అదేవిధంగా మీ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు, మే డీలర్ ఎవరైనా చనిపోతే ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి అనేక రకాలుగా, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాతో సేవలు మాత్రమే తీసుకుంటుంది. రేషన్ డీలర్ ఐక్యత